వివరాలు చూద్దాం. కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై విచారణకు ప్రభుత్వం జాతీయ స్థాయి సాంకేతిక నిపుణుల సహకారం తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో రేపు గుడ్లవల్లేరు కాలేజీకి న్యూఢిల్లీ నుండి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం రానుంది. ఉదయం 10 గంటల నుంచి కాలేజీలో CERT బృందం అందుబాటులో ఉంటుంది. విద్యార్థులు తమ వద్ద ఏమైనా ఆధారాలుంటే ఈ బృందానికి అందజేయాలని కలెక్టర్ SP కోరారు. ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 29వ తేదీ రాత్రి జరిగినటువంటి సంఘటనపై 30వ తేదీన మనం ఒక కేసు నమోదు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. దీన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. అట్లాగే దీనిలో ఒక ఇన్వెస్టిగేషన్లో మన ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకరమైనటువంటి సెట్కిన్ అనేటువంటి ఆర్గనైజేషన్ని, అట్లాగే CDAC అనేటువంటి ఆర్గనైజేషన్ యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని దీంట్లో ఉపయోగించాలనేటువంటి ఉద్దేశంతో వారి యొక్క బృందాలు ఆల్రెడీ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ చేరుకొని ఆ యొక్క కాలేజీకి సంబంధించినటువంటి అన్ని నెట్వర్క్ సిస్టమ్స్ని తరోగా వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. ఈ విషయంలో విద్యార్థులకు ఏదేమైనటువంటి సందేహాలు ఉంటే రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు వారు వచ్చి వారి యొక్క సందేహాలను ఆ టీం ముందు ఉంచవచ్చు. వాటన్నింటిని కూడా పరిశీలించి సమగ్రంగా దర్యాప్తు చేసి దీంట్లో ఏ విధమైనటువంటి నేరస్తులు ఉన్నప్పుడు కూడా కఠినంగా శిక్షించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం.